హాయ్ అందరికీ నమస్తే. దిస్ ఇస్ ఆనంద్ ద కొరియోగ్రాఫర్. సో ట్రైలర్ అయితే ఇప్పుడు చాలా చాలా బాగుందండి. సో ఈ ట్రైలర్ చూసి చాలా ఎంత బాగా లవ్ చేసుకోవాలి, ఎంత ఆ అమ్మాయితో ఎలా ఉండాలి, ఏంటి అమ్మాయిని ఎలా ప్రేమించాలి ఏంటి అన్నదని సో దీన్ని చూసి అయితే చాలా అయితే అసలు చాలా బాగా. సో సాంగ్స్ వచ్చేస్తే ఐటమ్ సాంగ్ కానీ ఆ లవ్లీ సాంగ్ కానీ చాలా సూపర్గా వినడానికి కూడా వినసొంపుగా అనిపించాయి. సో థియేటర్లో అయితే అందరు వెళ్ళి ఇది చూసి వాచ్ చేయాలండి. సో కంపల్సరీగా అయితే సినిమా అయితే చూసేటప్పుడు అయితే ఎంత బాధగా ఏడుస్తారు. సో లాస్ట్కి వచ్చేసరికి కామెడీ కానీ సో ఆ టైప్లో ఉంది. నాకు చాలా బాగా నచ్చింది ట్రైలర్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈ మూవీకి అందరికీ, ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ. హలో సార్, ఎలా అనిపించింది ట్రైలర్ ఎలా అనిపించింది అని చెప్పంటే, నేను ట్రైలర్ కోసం ఏం చెప్పగలుగుతున్నా అంటే, ఒక చిన్న సినిమాను కాకుండా ఒక సినిమా వెనుక కష్టం ఎంత ఉంటుంది, వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుంది, ఏంది ఏం కథ అని చెప్పేసి మనం 3 గంటల సేపు సినిమా హాల్లో 2 గంటల సేపు సినిమా హాల్లో చూసేసి అరే బాగుంది బాగలేదని చెప్పేసి అది డిక్లరేషన్ కాదండి. ఒక సినిమా కోసము ఒక టెక్నీషియను ఒక లైట్ మ్యాను చాలామంది కష్టపడుతూ ఒక 6 నెలలు 3 నెలలు 1 సంవత్సరం పాటు ఆ సినిమా తీయడానికి చాలా కష్టపడతాడు. ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ అదంతా తీసిన తర్వాత 6 నెలల సినిమాని కాస్త 3 గంటలు 2 గంటలన్నరగా తయారు చేసి మిగతాదంతా కట్ చేసి ప్రజలకు నచ్చే విధంగానే తీస్తుంటారు. బట్ ఇది ఖచ్చితంగా గెస్ చేయవలసిందే. ఇది సినిమా వెనుక ఎంతో కష్టం ఉంటుంది కాబట్టి ఎవ్వరు ఇంతకుముందు పైరస్ సిడీలు అలాంటివి చేయకుండా మ్యాక్సిమం థియేటర్లలోనే చూస్తే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కు డబ్బులు వస్తాయి, యాక్టింగ్ చేసిన హీరోకు ఆనందము, డైరెక్షన్ చేసిన డైరెక్టర్ డిపార్ట్మెంట్కు ఆనందము. ఇలాంటి సినిమాలు చిన్న సినిమానైనా పెద్ద సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అనిపించింది బాగుంది. ఈరోజు జరిగిన ఈవెంట్ సినిమా గురించి దాంట్లో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూస్తుంటే ఇది ఒక రియల్ స్టోరీ, రిలేటెడ్ స్టోరీ. కంప్లీట్గా కొంతమంది జీవితాల్లో జరిగినటువంటి వాస్తవాల్ని తీసుకొని డైరెక్టర్ అద్భుతంగా ఒక స్టోరీ డెవలప్ చేసుకొని దాని మీద సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, చాలామంది కళాకారులు, ఆర్టిస్టులు ఎంతోమంది సినిమా కోసం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సినిమాలో కొత్త సినిమా అయినప్పటికీ కూడా చాలామందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి దాంట్లో ఉన్న హీరో కానీ, హీరోయిన్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరికీ కూడా మంచి అవకాశాలు ఇచ్చి సినీ రంగంలో కళాకారులకి ప్రోత్సహిస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి సినిమా డైరెక్టర్ కూడా తన యొక్క స్పెషాలిటీ ఏందనేది మీకు ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ యొక్క తన అద్భుతమైనటువంటి చిత్రీకరణ అంశం కానీ, తర్వాత దాంట్లో ఆర్టిస్టులు కానీ వాళ్ళు కొత్త వాళ్ళని కూడా అద్భుతంగా యాక్ట్ చేశారని ప్రోమో ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. ఇది మంచి హిట్ కాబోయేటువంటి సినిమా. 100% ప్రోత్సహించాలి. అందరూ కూడా పెద్ద 100 కోట్లు పెట్టే సినిమాలే కాదు, చిన్న కళాకారులు ఎంతసేపు ప్రోత్సహించట్లేదు అని చెప్పే వ్యక్తులు కాదు. మీకు అవకాశాలు రావాలంటే, సినీ రంగంలో మీకు కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు రావాలంటే ఇట్లాంటి కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్ని, కొత్త ప్రొడ్యూసర్ని, కొత్త ఆర్టిస్టులని బతికించుకోవాల్సిన అవసరం సొసైటీ మీద ఉంది. ఎప్పుడు పెద్ద సినిమాలే కాదు, ఇలాంటి సినిమాలు బతికించండి. ఇంకెంతో మంది కళాకారులు, అద్భుతమైనటువంటి కళాకారులు పుట్టుకొస్తారు ఈ సమాజం నుంచి. కాబట్టి ఈ సినిమాని అందరూ ప్రోత్సహించి హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద సినిమా యూనిట్కి ఆల్ ది బెస్ట్. హలో సార్, అందరికీ నమస్కారం. ఈరోజు బాలుగాడి లవ్ స్టోరీ ఈవెంట్ జరిగింది. కొత్త వాళ్ళైనా ఒక ఆదర్శవంతంగా చిత్రాన్ని తీశారు. పాటలు బాగున్నాయి, యూత్కి సరిపోయే విధంగా ఐటమ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ చాలా బాగుంది. ఈ యూత్ చూడవలసిన సినిమా. తల్లిదండ్రులు కూడా ఒక రకమైన మెసేజ్ ఇవ్వడం ఉంది ఇందులో. ఈ సినిమాలంతా కొత్త వాళ్ళు యాక్ట్ చేశారు, కొంతమంది మా కళాకారులు కూడా ఉన్నారు. దర్శకుడు తన ప్రతిభను ఏ విధంగా చాటుకోవాలో అతను కొన్ని సినిమాలు చూసి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్గా తీసుకొని, రాఘవేంద్రరావు గారి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ సినిమా తీశానని చెప్పాడు. నేను ఒక ½ అన్ అవర్ సాంగ్స్ అవి సీన్స్ కొన్ని చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మొత్తం ప్రేక్షకులు చూసి వాళ్ళకు కూడా నచ్చుతుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అందరి నటులను, 24 క్రాఫ్ట్లో ఉన్న వర్కర్లను, మరి వాళ్ళ సినిమాకు పనిచేసిన యూనిట్ను అందరినీ గొప్పగా మంచిగా సన్మానించుకోవడం, సత్కరించడము
చాలామందిని గెస్ట్గా పిలిచారు, నన్ను గెస్ట్గా పిలిచారు. వచ్చిన వాళ్ళందరినీ ఆదరించి అభిమానించి ఒక పద్ధతి ప్రకారంగా సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి జరగాలన్న సదుద్దేశంతో దీని తర్వాత ఒక సినిమా హిట్ చేస్తే ఇంకా 4 సినిమాలు వాళ్ళ అబ్బాయితో తీసుకునే విధంగా ఉన్నారు వాళ్ళ నిర్మాతలు. కాబట్టి ఈ సినిమా మంచి చెడు అని పెద్ద పెద్ద సినిమాలు కూడా చూసిన తర్వాత మంచిగా లేవంటున్నారు, చిన్న సినిమాలోనూ మంచిగా లేవంటున్నారు. మరి మంచిగా ఉండేటివి ఏంటి మనం చూస్తే కదా, థియేటర్కి పోకుండా బయట రాస్తే వాళ్ళు రాస్తున్నారు, చెప్పేవాడు చెప్తున్నారు. మీరు చూడండి, మంచిగా ఉంటే 10 మందికి మంచిగా ఉందని పబ్లిసిటీ చేయండి. మంచిగా లేదనుకోండి సైలెంట్ అయిపోండి. నలుగురు వచ్చి చూసి వాళ్ళు కూడా డిసిజన్ ఉంటుంది, నాకు నచ్చింది, నీకు నచ్చేది, నీకు నచ్చింది, ఇంకొకరికి నచ్చేది. ఏది ఏమైనా సినిమా అన్నది ఒక ఆనందంగా అందరూ చూసుకునే ఒక ఎంటర్టైన్మెంట్. దాన్ని అందరినీ చూడనివ్వండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు హిట్ చేయాలన్నా పట్టు చేయాలని. కాబట్టి ఈ సినిమా నేను చూశాను, నా యాంగిల్లో నాకు సినిమా మంచిగా అనిపించింది. హాఫ్ అన్ అవరే చూపించారు, మంచిగా అనిపించింది. ఈ సినిమా 8వ తేదీన రిలీజ్ ఉన్నది అన్ని థియేటర్లలో. ఆ రోజు నన్ను ఇన్వైట్ చేస్తున్నామన్నాను, మీరు రావాలని చెప్పారు. చూస్తాను, నా దగ్గర ఒకటి ఉంది, నేను న్యాయం ధర్మం మంచి మాట్లాడతాను నేను. కాబట్టి అది ఇందులో పాటలు వినిపించారు, పాటలు అన్నీ మంచిగా ఉన్నాయి. బిక్కి కృష్ణ గారు కూడా 2-3 పాటలు రాశారు ఇందులో, నాకు చాలా నచ్చింది. ఆయన బిక్కి కృష్ణ గారు ఒక రచయిత. మామూలుగా సంస్కృత కార్యక్రమాలలో అక్కడ ఇక్కడ కలుస్తూ ఉంటారు, మంచి బుక్స్ రాస్తారు. రచయిత, కవి, మంచి పండితుడు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ చేత కొత్త బాణీలు, కొత్త మాటలు, పదాలు వాళ్ళ చేత పలికిస్తారు. ఆయన లాంటి మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి, ఎంతోమందిని శిష్యులను తయారు చేసే వ్యక్తి ఇందులో పాటలు రాశాడని నేను విన్నాను, చూశాను. నాకు చాలా బాగుంది ఆయన రాసిన పాటల మీద. కంపోజింగ్ చేసిన డ్యాన్స్ మాస్టర్లే కానీ, ఆ కెమెరా టేకింగే కానీ, మ్యూజికే కానీ చాలా బాగా నచ్చింది. ఈ మధ్యన నేను చిన్న సినిమాలు చూస్తూ ఉంటాం అందరము. ఆ చూసే సినిమాల్లో ఈ పాటలు నాకు ఎందుకో ఏమో హిట్ అవుతాయని ఒక మంచి నమ్మకం ఉన్నది. మీరు కూడా చూస్తే అదే అనుభూతి పొందుతారని మీ అందరికి చెప్తూ, ఈ సినిమా హిట్ కావాలని ఈ హీరోకు ఇందులో పనిచేసిన అందరికీ, మా బిక్కి కృష్ణ అన్నకి ఇంకా మంచి అవకాశాలు రావాలని, వాళ్ళందరూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని. ఎప్పటికీ ఒకే నీరు పాత నీరు ఉండదు కదా. ఎన్టీ రామారావు, నాగేశ్వర గారు వెళ్ళారు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారు వచ్చారు, వాళ్ళు వెళ్ళారు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ గారు, ఇలా కొత్త వస్తాయి. రచయితలలో కూడా 24 క్లాస్లో కూడా కొత్త వాళ్ళు రావాలి, ఇండస్ట్రీని వెళ్ళాలి. నేను దడప చేస్తున్నాం. చేసిన రోజు 200 పైన సినిమాలు చేసాము. ఇప్పుడు మీరు ఏం సినిమా చేస్తున్నా అంటే ఏదో దడప చేస్తున్నాను భయ్య, నాకు సెట్ అయింది, దొరికింది, చేస్తాను. అన్ని సినిమాలు చేయలేము కదా మనం, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ ఉద్దేశంతో కూడా నా వల్ల అయినా ఈ విధమైన సహాయం కూడా చేస్తున్నాం. కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వమని, మా సభ్యులకు అవకాశం ఇవ్వమని అందరికీ చెప్తున్నాము మనము. నేనే కాదు, మా విష్ణుబాబు గారు, మోహన్ బాబు గారు కూడా అందరికీ ఫోన్లు చేసి మాలో అయిన ప్రతి సభ్యుడికి వేషాలు ఇవ్వండి. ఇండస్ట్రీని నమ్ముకొని బతుకున్న కళాకారులను ఇండస్ట్రీలో నిలదొక్కునే విధంగా చేయండి, బాధలు పెట్టకండి. వాళ్ళు బాధపడితే ఆ ఇండస్ట్రీ బాధపడుతుంది. కాబట్టి మీరందరూ ఏ విధంగా అయితే సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని బతుకున్న వాళ్ళకు అవకాశం ఇవ్వండి. మంచిగా ఇక్కడ ఎవరు బయటి వాళ్ళు వస్తారో పోతారు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్ వాళ్ళు, పెద్ద హీరోలను, పెద్ద డైరెక్టర్లను, పెద్ద ప్రొడ్యూసర్లను వాళ్ళు ఎంటేసుకొని వాళ్ళని మోస్తూ తిరిగేవాళ్ళు ఇక్కడ కళాకారులే కానీ ఇక్కడ టెక్నీషియన్. వాళ్ళకు కడుపులోకి మంచి అన్నం పోయేలా చూడండి. అందరికీ నమస్తే. సినిమా హిట్ కావాలి. చిన్న సినిమాలు కూడా ఆదరించండి. ఏది మంచిగా ఉండదు, ఏది చెడు ఉంటుంది. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా గోల్మాల్ అయ్యాయి, వాటి కోసం నేను పేర్లు చెప్పాను. కానీ మంచి సినిమాను ఆదరించండి. ప్రతిసారి సినిమా పోయింది, సినిమా అదైందని చెప్పకండి. సినిమా అందరు కష్టపడ్డది, టెక్నీషియన్లకు ఫుడ్ పెట్టేది సినిమా వాళ్ళు మంచిగా ఉంటే సినిమాలు మంచి వస్తాయి. మనం సంవత్సరానికి 365 రోజులు 365 రోజులు మనం బిర్యానీ తిని మంచిగా హుషారు ఉంటామా? కష్టాలు, సుఖాలు, వెళ్తురు, వీడియోలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. కాబట్టి సినిమాను ఆదరించండి, ఈ సినిమాను ఆదరించండి. థ్యాంక్ యూ. బాలుగాడు లవ్ స్టోరీ. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. రచయిత చాలా వినసొంపుగా, మంచిగా అర్థమయ్యేటట్టుగా, అందరికీ అర్థమయ్యేటట్టుగా, ఇప్పుడున్న యూత్కి తగ్గట్టుగా, నెరి అశ్లీలంగా లేకుండా ప్రేమని ప్రేమతోటే ఉండేటట్టుగా, ప్రేమతోటి అది మనసుతో ఆస్వాదించేటట్టుగా ఉన్నాయి సాంగ్సే కాకుండా సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సినిమా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అది ఆ క్లైమాక్స్లో అందరూ ఆ థియేటర్కి వచ్చిన ప్రేక్షకులందరూ కన్నీరుతో పెట్టుకొని పోతారు. ఇది మాత్రం గ్యారంటీ. ఇది సినిమా కూడా ప్రేక్షక ఆదరణ పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా బాలుగాడు లవ్ స్టోరీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.
నా పేరు కళారత్న డాక్టర్ బికే కృష్ణ. నేను బాలుగాడి లవ్ స్టోరీలో 2 పాటలు రాశాను. అంటే ఒక సాహిత్యపు విలువలు ఉన్నటువంటి పాటలు రాయాలి, ఎందుకంటే నేను ఒక కవిగా సుప్రసిద్ధునని అందరికీ తెలుసు. మరి ఈ సినిమాలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, అటు లేడీ ప్లస్ హీరోయిన్ ప్లస్ హీరో ఇద్దరికి సపరేట్గా 2 పాటలు రాయడం జరిగింది. దీన్ని హరిచరణ్ అని చెప్పేసి సమీర్ భరద్వాజ్ లేడీ పెద్ద సింగర్స్ వాళ్ళు చాలా చక్కగా పాడారు. మరి ఈ సినిమాను హిట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను చాలా సినిమాల్లో అనేకమైన పాటలు రాశాను. సాహిత్యపు విలువలు ఉన్నటువంటి పాటలు రాయడానికి అవకాశం ఇచ్చినటువంటి దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టోరీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని చెప్పాలి. ఎందుకంటే లవ్ ఈజ్ బ్లైండ్ లవర్స్ మేడ్ మ్యాడ్ థింగ్స్ అన్నారు. ఇటువంటి లవ్ ఈజ్ బ్లైండ్ లవర్స్ మేడ్ మ్యాడ్ థింగ్స్ అన్నారు. ప్రేమ శృతి మించితే అది పిచ్చిగా దారితీస్తుంది. అటువంటి అంశాన్ని కూడా చూపించారు. ప్రేమ అనేది మోతాదులో ఉండాలి, అలాగే దురలవాట్లు బానిస కాకూడదు. ఈ సందేశాన్ని డైరెక్టర్ శ్రీనివాస్ తేజ చక్కగా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా మంచి కాసుల వర్షం కురిపిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, దర్శకులు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కథానాయకుడికి మంచి భవిష్యత్తు ఉంటూ కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఫణీంద్ర ప్రసాద్, ద ఫిల్మ్ అంబర్లా మ్యాన్. 9701918471. ఓకే.